ఓం శ్రీ గురుభ్యో నమః. నేనండి మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అయితే ఈ వీడియోలోనండి చక్కగా 5 నుంచి 10 నిమిషాల లోపల తయారైపోయేటువంటి అల్పాహారం కింద స్వీకరించవచ్చు. రాత్రి మనము ఒక్క పొద్దు చేసేటప్పుడు దానికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే టీ టైంలో కూడా తినచ్చు. అన్ని ఉపయోగాలు పడేటువంటిది, సులువుగా చేసుకునేటువంటిది చెప్తున్నాను. ఆ పదార్థంలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకంటే ఆ పదార్థం పేరు అటుకుల పులిహోర. అయితే ఇది చాలా సులువుగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను కావలసిన పదార్థాలు ఏమిటో చూపిస్తున్నానండి. 1 కప్పు అటుకులు అనేటువంటిది తీసుకున్నానండి. అంటే మన ఇంట్లో ఉండేదాన్ని జనాభాను బట్టి మనం తీసుకోవచ్చు. ఇక పోపుకు అనేటువంటి దినుసుల్లోనూ శనగపప్పు అండి, మినప్పప్పు, ఆవాలు, కొన్ని పల్లీలు, 1 ఎండుమిరపకాయ, ఇలాంటివి 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాండి. 1 నిమ్మకాయ, కొద్దిగా పసుపు, ఇంగువ, వేయించడానికి నూనె అనమాట అండి. వేయించడానికి నూనె కనపడిందా అండి. మనకి సువాసన వెదజల్లేటువంటిది కరివేపాకు, ఆరోగ్యానికి చాలా మంచిది. వీటితోటి పులిహోర అనేటువంటిది రెడీ అయిపోతుందండి. మరి తయారు చేసేటువంటి విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఈ అటుకులు తీసుకుందామండి. 1 గిన్నెలోకి, ఇలాంటి 1 గిన్నె ఉంది కదా, గిన్నెలోకి ఈ అటుకులన్నింటినీ ఇలాగా వేసేస్తున్నాను. చూశారు కదా. వేసేసిన తర్వాత ఈ అటుకులను ఏం చేయాలంటే 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని జంగిడి గంపలో వాడేసేసుకుంటే సరిపడుతుంది. కడిగాక మీకు చూపిస్తానండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నా అండి. దుడ్డు అటుకులే తీసుకోవాలి, సన్నటి అటుకులు మాత్రం, పలచని అటుకులు బాగుండదు. అయితే నేను జంగిడి గంపలోకి ఏమి వాడేయట్లేదండి. ఇదిగో నీళ్ళు అప్పుడే ఎగిరిపోయింది, కొంచెం మెత్త పదునుగా వస్తుంది, చక్కగా బాగుంటుంది. నేను దీన్ని ఇలాగా పక్కన పెట్టేస్తున్నాను. ఈ పక్కన పెట్టేశాక ఇగోండి మూకుడిని తీసుకుంటున్నాను. ఈ మూకుట్లోకి 4-5 చెంచాల నూనె, ఏ నూనె అయినా వేసుకోవచ్చండి, వంట నూనె అనేటువంటిది. ఇగో ఇలా అంజాయింపుగా 4 చెంచాలు ఉంది. ఈ నూనెని వేసేసాను. ఈ నూనె వేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేటువంటిది వెలిగిస్తున్నాను. మీడియంలోకి పెట్టానండి. అర్థమైంది కదా. అలా మీడియంలోకి పెట్టాను. మీడియంలోకి పెట్టాక నేను అన్నీ ఒకేసారి వేసేసుకుని వేయించేసుకుంటానండి. ఆ పోపును కూడా చక్కగా వస్తుంది, మీరు చూద్దురుగా. ఇప్పుడు నేను ఇంకొక గుప్పుడు పల్లీలు తీసుకున్నాండి. ఈ పల్లీలు ఇందులోకి వేసేసాను. వేసేసాక అంజాయింపుగా మీరు ఆ అటుకులకి ఎక్కువ అక్కర్లేదు, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది. 1 స్పూన్ శనగపప్పు అనేది వేసాను. ఇది పొట్టు మినపప్పు అండి. ఇదిగో 1 స్పూను పొట్టు మినపప్పు వేసాను. ఇంకా 1 అర స్పూను ఆవాలనేది వేసుకుంటున్నాను. అర్థమైందా. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారు, మేము వేసుకోము జీలకర్ర. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక 1/2 టీ స్పూను ఇంగువ కనపడిందండి. 1/2 టీ స్పూను ఇంగువ అనేది వేశాను. ఈ పోపుని ఇలాగ కలుపుతూ సమానంగా ఉంచుకున్నాం కదండి, కలుపుతూ ఉంచుతాను. ఇలా కలుపుతూ ఉన్నాడప్పుడు కొద్దిగా అయ్యాక ఈ 1 ఎండుమిరపకాయ తీసుకున్నాండి. ఈ 2 ముక్కల్ని తర్వాత వేస్తాను. ఈ 4 పచ్చిమిరపకాయలు పోపు దోరగా వేగిపోతూ ఉంటే చీల్చేసి వేసేసి కరివేపాకు అనేటువంటిది కూడా వేస్తాండి. ఇది పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టచ్చు, ఇష్టంగా తింటారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద తిని ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి కూడా మంచి చక్కటి పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. మరి పిల్లలకి సెలవులు అవి ఇచ్చారు కదండి, చక్కగా భగవద్గీత శ్లోకాన్ని వినరు కొంతమంది. వినకపోయినప్పటికీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. పోపు వేగిన తర్వాత చూపిస్తానండి. ఇదిగో చూసారండి, పోపు అనేది దోరగా వచ్చేస్తుంది. ఇగో 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసాను. వేసేసాక ఈ కరివేపాకు కూడా కడిగి తుడిచిపెట్టుకున్న కరివేపాకు 2 రెబ్బలు వేసేసానండి. ఇప్పుడు ఈ వేడికి ఇది సరిపడుతుంది. స్టవ్ బంద్ చేసేసాను. బంద్ చేసేసిన తర్వాత మీకు ఇందాక నేను తగినంత ఉప్పు చెప్పలేదు, నిమ్మకాయ చెప్పలేదండి.
తగినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు అనేది పోపులోకి ఇలా వేసేసానండి. వేసేసాను కదా. ఇప్పుడు ఈ పోపులోనే ఉప్పు అనేది వేస్తాను. ఎంత పడుతుంది దానికని మీరు అనుకోవచ్చు. కొద్దిగానే పడుతుందండి, ఎక్కువ ఏమీ పట్టదు. ఎక్కువ అయితే మళ్ళీ తీయలేం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్, ఇదిగో చూసారా కనపడిందా, ఈ 1/2 టీ స్పూన్ కూడా ఈ పోపులోకే వేసేస్తానండి, అత్తుకుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పోపుని శుభ్రంగా ఇలాగా కలిపేద్దాం. కలిపేశాక ఏం చేస్తా అంటే నిమ్మకాయని చూడండి, మీకు పులుపుకి నిమ్మకాయ కావాలి కదా, చింతపండు గుజ్జు కంటే కూడా నిమ్మకాయదే రుచి ఎక్కువ వస్తుంది. నేను ఇది బాగా రసం ఉన్నటువంటి కాయ కాబట్టి ఒక చెక్కనే పిండుతున్నాను. చిన్న కాయ అయి ఉండి రసం తక్కువగా ఉంటే కాయ పిండుకోండి. ఇప్పుడు ఈ రసాన్ని ఇంకో చూస్తారా ఇలా పిండేసాను. కరెక్ట్గా పులుపు అనేది సరిపడుతుంది, చాలా రసం ఉంది అదనమాట. ఈ పోపును కూడా వేసేస్తున్నానండి, పటకతో పట్టుకొని ఈ పోపుని వేసేస్తాను. ఇప్పుడు ఈ పోపుని బాగా కలిపేద్దాం. చూసారా, ఇలా కలిపేశాక పోపు కొంతమంది తక్కువ తింటారనుకుంటే కొంచెం తగ్గించుకోండి. పల్లీలు అవి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా. పులుపు అనేది కూడా ఎక్కువ తినలేము, కమ్మగా బాగుంటుంది. కొంచెం పులుపు కావాలంటే ఏముంది, రుచి చూసుకున్నాక నిమ్మకాయ చెక్క కాబట్టి కొద్దిగా పిండుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి బాక్స్లో ఇంటర్వెల్ ఇస్తారు కదండి, షార్ట్ ఇంటర్వెల్లో తింటూ ఉంటారు కొంతమంది, అలాంటప్పుడు కూడా ఇది ఇవ్వచ్చు. అయితే కొంతమంది ఇలా చేసుకున్న దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారండి. మాకు ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోము, ఎక్కువగా వారాలు వర్జాలు ఉంటాయి కాబట్టి ఇలాగే చేసేసుకుంటాం. అర్థమైందండి. ఇలాగా చక్కగా పిల్లలకి చాలా సులువుగా అయిపోతుంది, ఎంతో బాగుంటుందన్నమాట అండి. మరి మీరు కూడా ఈ యొక్క అటుకుల పులిహారని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం కూడా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే అవుతారు. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమండి. మరి ఇక ఉంటానే అండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను. అయితే ఈ చలివిడి ఎలా తయారు